వెల్కమ్ టు మోహన్స్ టెక్నాలజీస్. మనం లాస్ట్ క్లాస్లో పైథాన్ అంటే ఏంటి, పైథాన్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ చూస్తున్నాం ఒక వీడియోలో. అండ్ తర్వాత పైథాన్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఐడిఎల్ఈని ఎలా స్టార్ట్ చేయాలి, ఐడిఎల్ఈలో రెండు మోడ్లు ఉన్నాయి చెప్పా, డెవలపర్ మోడ్, బ్యాష్ మోడ్. ఆ రెండు కూడా చూపించాను మీకు, అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఎడిటర్స్. సో ఎడిటర్స్లో రెండు కైండ్ ఆఫ్ ఎడిటర్స్ ఉంటాయండి. ఓకే, ఆన్ ప్రిమిసెస్, క్లౌడ్ అని రెండు ఉంటాయి. ఆన్ ప్రిమిసెస్ అంటే ఏంటంటే మీరు సిస్టంలో డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని ఆన్ ప్రిమిసెస్ అంటారు. లేకపోతే క్లౌడ్ ఎడిటర్ ఉంది, గూగుల్ కొలాబరేటరీ, మాస్టరు, తోపు, కింగ్, తురుము, దాన్ని వాడుకోవచ్చు. సో మనం ఫస్ట్ ఆన్ ప్రిమిసెస్ ఏమున్నాయి, తర్వాత క్లౌడ్ ఏంటి, అవన్నీ నీట్గా రాస్తాను ఇక్కడ చూడండి. ఆన్ ప్రిమిసెస్లో ఏదైనా తీసుకోవచ్చండి, ఏదైనా ఓకే, మీ ఇష్టం. నోట్ ప్యాడ్లో రాసుకుంటే నోట్ ప్యాడ్లో కూడా రాసుకోవచ్చు. నోట్ ప్యాడ్లో అయినా నోట్ ప్యాడ్ ఫైల్ డాట్ పీవై అని సేవ్ చేయాలి. లేదా విఎస్ కోడ్ అని ఉంటుంది, విఎస్ కోడ్లో చేసుకోవచ్చు, పైచార్మ్లో చేసుకోవచ్చు, లేకపోతే సబ్లైమ్ టెక్స్ట్లో చేసుకోవచ్చు, లేకపోతే ఆటంలో చేసుకోవచ్చు, లేకపోతే బ్రాకెట్లో చేసుకోవచ్చు. బ్రాకెట్స్ అనే ఎడిటర్ ఉంటుంది, ఆ ఎడిటర్లో చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో చేసుకోవచ్చు. చూడండి ఎన్ని ఎడిటర్లు ఉన్నాయో, అన్ని ఫ్రీనే, ఏది రూపాయి కట్టే పనిలే. ఓకే, ఇన్స్టాల్ చేసుకోండి ఒక్కొక్కటి. ఆ, మనకి ఎట్లా పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఐడిఎల్ ఇస్తున్నాడు, ఐడిఎల్ఈలో కూడా చేసుకోవచ్చు. రైట్, ఇవన్నీ ఏంటంటే ఆన్ ప్రెమిసెస్ అంటే ఆన్ ప్రెమిసెస్ అంటే మీ సిస్టంలో, అంటే మీ ల్యాప్టాప్లో కానీ మీ సిస్టంలో కానీ ఇన్స్టాల్ చేసుకుంటే దాన్ని ఆన్ ప్రెమిసెస్ అంటాడు. అన్ని ఓపెన్ సోర్సే, ఏది రూపాయి కట్టే పని లేదు. లేదు, సెకండ్ ఆప్షన్ ఇంకోటి ఉంది, క్లౌడ్ ఆప్షన్ ఉంది. క్లౌడ్ అంటే గూగుల్ వాడిది, జీసీపీ అంటే గూగుల్ వాడిది. క్లౌడ్ ప్లాట్ఫామ్లో మీకు గూగుల్ కొలాబ్ అని ఒకటి ఉంది, గూగుల్ కొలాబ్. ఓకే, మనం ఇప్పుడు క్లాస్లో గూగుల్ కొలాబ్ వాడతామండి బేసికల్లీ. మీరు తర్వాత ఆన్ ప్రిమిసెస్ కావాలంటే ఐడియల్లీ ఆల్రెడీ చూపించేసా. ఇప్పుడు ఇంకోటి చూపిస్తా, మిగతా మీరు చేసుకోండి. నేను సబ్లైమ్ టెక్స్ట్ ఒకటి చూపిస్తా చూడండి. సబ్లైమ్ టెక్స్ట్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసే ఉన్నా. మీకు కావాలంటే ఆప్షన్ చూపిస్తాను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది. ఇక్కడ వెళ్ళి సబ్లైమ్ టెక్స్ట్ డౌన్లోడ్ అని కొట్టండి. సబ్లైమ్ టెక్స్ట్ డౌన్లోడ్ అంటే పైన డౌన్లోడ్ అని బటన్ ఉంది, ఇది కొడితే మీకు ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయింది. సింపుల్గా అయిపోయింది, ఏం లేదు, చిన్న చిన్న స్టెప్సే. డౌన్లోడ్ కొడితే అది ఆటోమేటిక్గా అయిపోయింది. లేకపోతే ఇక్కడ విండోస్ ఉంది, ఇది కొట్టండి, సబ్లైమ్ టెక్స్ట్ డౌన్లోడ్ అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు నేను సబ్లైమ్ టెక్స్ట్ చూపిస్తాను చూడండి. సబ్లైమ్ టెక్స్ట్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఓకే, నేను అది ఓపెన్ చేస్తున్నా. ఈ సబ్లైమ్ టెక్స్ట్ ని ఓపెన్ చేసి ఒక చిన్న పైథాన్ కోడ్ రాయండి దాంట్లో. ఓకే, ఓపెన్ ఓపెన్ కొట్టండి. ఒక చిన్న పైథాన్ కోడ్ ఏముంది, నేము మోహాన్షు, లొకేషను హైదరాబాదు. ఓకే, ప్లాట్ఫామ్ ఆన్లైన్, ఓ చిన్న మూడు కీవర్డ్లు రాస్తున్నా అంతే. ప్లాట్ఫాము ఆన్లైన్, అదే కదా మన మోహన్స్ టెక్నాలజీ ఆన్లైన్ ప్లాట్ఫామే కదా, ముందే చెప్పా మీకు. మన మోహన్స్ టెక్నాలజీ ఆన్లైన్లోనే క్లాసులు ఇస్తున్నారు. రైట్. సో ప్రింట్ లోపల కోడ్స్ ఓపెన్ చేయాలి. బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత కోడ్స్ కూడా ఓపెన్ చేయాలి. అంటే ఇప్పుడే ఈ కోడ్స్లో ఎవరు వీళ్ళు, మోహన్స్ మోహన్స్ టెక్నాలజీస్ అన్నా సరే, మోహన్స్ టెక్నాలజీస్ అంట. ఓకేనా, మోహన్స్ టెక్నాలజీస్, మోహన్స్ టెక్నాలజీస్. ఇప్పుడు చూడండి, నేను రాస్తాను, నీట్గా రాస్తాను చూడండి. నేమ్ ప్లస్ సింగిల్ కోడ్ లొకేటెడ్, నేమ్ ప్లస్ లొకేటెడ్ ప్లస్ స్ట్రింగ్ కన్కాటినేషన్, ఇది ఏం లేదు. లొకేటెడ్ ఇన్ లొకేషన్ హైదరాబాద్. అంటే ఇక్కడ ఏమొచ్చింది, మోహాన్స్ టెక్నాలజీస్ లొకేటెడ్ హైదరాబాద్, ఆర్ లొకేటెడ్ ఇన్ అనండి, లేకపోతే లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. దే ఆర్ టీచింగ్ ఇన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఓకే, అండ్ వీఆర్ టీచింగ్ వీఆర్ టీచింగ్ వీఆర్ టీచింగ్ కొద్దిగా పాయింట్ తగ్గిస్తున్నాను. వీఆర్ టీచింగ్, ఎక్కడ టీచ్ చేస్తున్నారు మోహన్స్ టెక్నాలజీస్ వాళ్ళు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ యాడ్ చేయండి. చిన్న ప్రోగ్రామ్, ఎప్పుడు నెంబర్లు అవి కాకుండా కొత్తగా రాస్తున్నా. నేమ్ మోహన్స్ టెక్నాలజీస్, మోహ నేమ్ మోహన్స్ టెక్నాలజీస్, లొకేషన్ హైదరాబాద్,
ప్లాట్ఫామ్ ఆన్లైన్. ఫైనల్గా అవుట్పుట్ ఏం రావాలి నాకు? మోహన్స్ టెక్నాలజీస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, వీఆర్ టీచింగ్ ఆన్లైన్ ఓన్లీ. ఓన్లీ కావాలంటే ప్లస్ కొట్టి మళ్ళీ ఓన్లీ రాయండి. ఏముందా? ఏముంది, సింపుల్. ఫార్మాట్ చేసుకోవడం ఎంతసేపు అండి. ఆ, ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసి ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది? డెస్క్టాప్లోనా, ఏదైనా ఫోల్డర్లో? నా పైథాన్ అనే ఫోల్డర్ ఉంది కదా ఆల్రెడీ. ఆ పైథాన్ ఫోల్డర్లో ఏంది ఫైల్ నేమ్ ఏమి ఇస్తానంటే మోహాన్స్ అంట. ఓకే, మోహాన్స్ డాట్ పీవై. ఫైల్ నేమ్ మీ ఇష్టం వచ్చిన పేరు ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి. హీరోయిన్ పేరు ఇవ్వండి, హీరో పేరు ఇవ్వండి, మీ ఫాదర్, మీ మదర్ నేమ్, మీ బ్రదర్ నేమ్, మీ సిస్టర్ నేమ్, మీ గర్ల్ ఫ్రెండ్ నేమ్, మీ వైఫ్ నేమ్, ఏదైనా ఇవ్వండి. మోహాన్స్ డాట్ పీవై. సేవ్. ఇప్పుడు సేవ్ కొట్టేస్తే కలర్లు మారినాయి చూసారా? గుడ్. టూల్స్, బిల్డ్. టూల్స్, బిల్డ్. సో ఇదేంటంటే ఆన్ ప్రిమిసెస్. ఆన్ ప్రిమిసెస్ లో మీరు ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇట్లా వచ్చింది. ఏమొచ్చింది ఫైనల్ గా అవుట్పుట్? ఏమొచ్చింది? మోహాన్స్ టెక్నాలజీస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, వీఆర్ టీచింగ్ ఆన్లైన్ ఓన్లీ. సో ఇక్కడ చూసారా, స్పేస్లు కొద్దిగా మిక్స్ అయినాయి. ఎక్కడ మిక్స్ అవుతున్నాయో చూసుకోండి. లొకేషన్ దగ్గర మిక్స్ అయింది అంటే ఇక్కడ ఒక స్పేస్ పడేయండి. మళ్ళీ ఇక్కడ ఎక్కడ మిస్ అయింది? ఆన్లైన్ ఓన్లీ, ఇక్కడ మిస్ చేయండి, ఇక్కడ స్పేస్ ఇవ్వండి. మళ్ళీ రన్ చేయండి, ఏం కాదు. టూల్స్, బిల్డ్. ఇప్పుడు నీట్గా ఉంది చూడండి. మోహాన్స్ టెక్నాలజీస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, వీఆర్ టీచింగ్ ఆన్లైన్ ఓన్లీ. ప్రోగ్రామ్ అవుట్పుట్ కేమ్. మూడు వేరియబుల్ తీసుకున్నాము, మూడు వేరియబుల్ ని ప్లేస్ చేసాము. ఎక్కడ? ప్రింట్ లోపల, బ్రాకెట్ లోపల. ఎట్లా ప్లేస్ చేసాము? ప్లస్ తో కన్కాటినేషన్ చేసి ప్లేస్ చేసాము, అయిపోయింది. అంతే, సింపుల్. సో ఇది ఆన్ ప్రిమిసెస్. ఒక ఎడిటర్ మీకు చూపించా, మిగతా ఎడిటర్ మీరు చేసుకోండి. ఓకేనా? చాలా ఎడిటర్స్ ఉన్నాయని చెప్పాను ఇక్కడ. ఒక్కొక్కటి ఒక్కొక్కటి వన్ బై వన్ నీట్ గా చేసుకోండి. అన్ని ఫ్రీయే. నోట్ ప్యాడ్, విఎస్ కోడ్, పైచార్మ్ అన్నిట్లో డాట్ పీవైతో సేవ్ చేయాలి. ఫైల్ ని డాట్ పీవైతో సేవ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. నేను ఒక పాయింట్ రాస్తా ఇక్కడ. ఇక్కడ ఫైల్ అనేది డాట్ పీవైతో సేవ్ చేయాలి, లేకపోతే కష్టం. పైథాన్ ఫైల్స్ డాట్ పీవైతోనే సేవ్ అవుతాయి. గూగుల్ కొలాబరేటర్ అసలు ఈ కథంతా ఎందుకు సార్? నేను ఎందుకు ఇన్స్టాల్ చేయాలి పైథాన్? నాకు అసలు ఇన్స్టాలేషనే వద్దు సార్. ఏం లేదు, గూగుల్ కొలాబ్కి వెళ్ళండి ఇట్లా. ఓకే, చూపిస్తా ఉండండి. గూగుల్ కొలాబ్ ఆల్రెడీ మన దగ్గర ఓపెన్ అయి ఉంది. ఇది గూగుల్ కొలాబరేటర్. ఇది గూగుల్ కొలాబ్. మీరు ఇట్లా జస్ట్ కొలాబ్ అని కొడితే వచ్చింది. కొలాబ్, గూగుల్ కొలాబ్ అని సెర్చ్ చేసి, గూగుల్ కొలాబ్, గూగుల్ కొలాబ్ అని సెర్చ్ చేస్తే ఆటోమేటికల్గా గూగుల్ కొలాబరేటర్ వచ్చింది. ఫస్ట్ గూగుల్ కొలాబరేటర్ ఏం చేసిద్ది అంటే మీ జీ డ్రైవ్కి యాక్సెస్ పెట్టుకునిద్ది. అది మీ జీ డ్రైవ్కి యాక్సెస్ పెట్టుకునిద్ది. నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేస్తున్నా, పైథాన్ ప్రాక్టీస్ అని. సో ఆ ఫైల్ని నేను ఎస్ ఐ గో బ్యాక్. నిన్న ఒక నోట్బుక్ క్రియేట్ చేశాను, మీకు గుర్తుంది కదా. పైథాన్ ప్రాక్టీస్ అని ఒక నోట్బుక్ క్రియేట్ చేశాను, ఆల్రెడీ డ్రైవ్లోకి వెళ్ళిపోయింది. కావాలంటే న్యూ నోట్బుక్ క్రియేయండి, న్యూ నోట్బుక్ చేసుకోండి. న్యూ నోట్బుక్ తీసుకున్నా, సరే. న్యూ నోట్బుక్ తీసుకున్నా, కొత్త నోట్బుక్ తీసుకున్నా. కొత్త నోట్బుక్ తీసుకుంటే నోట్బుక్లో ఏం రాస్తారు? స్కూల్లో ఏం రాస్తారు? నోట్బుక్లో డిక్టేషన్ రాస్తారు. ఇక్కడ ఏం రాస్తాము? పైథాన్ రాస్తాం. చూడండి, నేను నీట్గా పైథాన్ రాస్తాను. 2 + 3. కొట్టండి, ప్లే కొట్టండి. ఇక్కడ ప్లే కొడితే అది క్లౌడ్ కనెక్ట్ అవుతుంది చూసారా? ఆ క్లౌడ్కి కనెక్ట్ అయ్యి మీకు సిపియు, డిస్క్ స్పేస్ అవన్నీ అలకేట్ చేసిద్ది. ఆటోమేటిక్గా క్లౌడ్కి కనెక్ట్ అయ్యిద్ది. 5 అనేది అవుట్పుట్ ఇచ్చింది. మళ్ళా కోడ్ అనండి. మరి ఈ కోడ్లో ఏం రాద్దామండి? మళ్ళా సేమ్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు మోహాన్స్. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ నేమ్ అంట. గర్ల్ ఫ్రెండ్ నేమ్ గర్ల్ ఫ్రెండ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు శ్రీలీల అంట. ఓకే, శ్రీలీల స్పెల్లింగ్ ఓకేనా? ఫైన్. ఇప్పుడు మోహన్స్ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్ కాల్డ్ శ్రీలీల అనేది నాకు అవుట్పుట్ రావాలి. ఏం రావాలంట అవుట్పుట్? మోహన్స్ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్ కాల్డ్ శ్రీలీల. ఇది నా అవుట్పుట్. సో ఈ అవుట్పుట్ రాయడానికి నేను ఏం చేయాలి? ప్రింట్ చేయాలి. ఎట్లా ప్రింట్ చేద్దాం? ప్రింట్ ఆఫ్. ఫస్ట్ మోహన్స్ రావాలి కదా, అప్పుడు నేమ్ తీసుకోండి. నేమ్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టండి. బ్రాకెట్ లోపలే పెట్టాలి. ఓకేనా? నేమ్ తీసుకొచ్చి పెట్టాను. తర్వాత నాకు హ్యావ్ గర్ల్ ఫ్రెండ్ కాల్డ్ ఇవన్నీ రావాలి. దానికి ఏం చేస్తాను? ప్లస్ చేసి ఒక కొత్త స్ట్రింగ్ని తీసుకుంటాను. ఏం స్ట్రింగ్ తీసుకుంటాను? ఇది తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? హ్యావ్ గర్ల్ ఫ్రెండ్ కాల్డ్ అనేది తీసుకోవాలి. ఇది కదా. సో దానికి కూడా కొద్దిగా స్పేస్ పెట్టి తీసుకుందాం. ఎస్, ప్లస్ గర్ల్ ఫ్రెండ్ నేమ్, దెన్ ప్లస్ యాడ్ ఇట్. నౌ సే ప్లస్ కొట్టండి, ఇక్కడ ప్లే కొట్టండి. ఏమొచ్చింది అవుట్పుట్?
మోహన్స్ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్ నేమ్ కాల్డ్ శ్రీలీల సారీ. సో అంతే, సింపుల్. సో పైథాన్ని మీరు ఇన్స్టాల్ చేసి ఎడిటర్లో ఆన్ ప్రిమిసెస్ చేసుకుంటారా లేదా క్లౌడ్లో చేసుకుంటారా, అది మీ ఇష్టం. ఓకేనా. సో రిమైనింగ్ నేను చెప్పే క్లాసులన్నీ కూడా నేను ఇక్కడే చెప్తా, జూపిటర్లోనే చెప్తా. ఓకేనా, మీరు ఇష్టం, మీరు ఎలానే చేసుకోండి, కానీ జూపిటర్ అనేది చాలా కంఫర్టబుల్, స్ట్రైట్ ఫార్వర్డ్, అసలు ఇన్స్టాల్ చేసే పనేలే. టీకేనా, అర్థమైంది కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్స్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు, అది నాకు తెలుసు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోలన్నీ మీకు అవైలబుల్ వస్తాయి. బెల్ కొట్టండి, బెల్ కొడితే ఆటోమేటిక్ అవైలబుల్ వస్తాయి, నోటిఫికేషన్ వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, మోహన్స్ లో పైథాన్ కోర్స్ అంతా ఫ్రీగా చెప్తున్నా. అట్ ద సేమ్ టైం జావా స్క్రిప్ట్, తర్వాత వెబ్3 ఇవన్నీ మీకు ఫ్రీగా పెట్టేస్తున్నా. అండ్ మీకు జెన్ఏఐ కోర్స్ కూడా మొత్తం ఫ్రీగా పెట్టేస్తున్నా. అండ్ మ్యూల్ సాఫ్ట్ కూడా ఫ్రీగా పెట్టేస్తున్నా. చాలా కోర్సెస్ ఫ్రీగా అవైలబుల్ దొరుకుతున్నాయి ఇక్కడ. ఓకే, సో మనము తర్వాత కోర్సెస్ కొన్ని స్టార్ట్ చేయబోతున్నాము. అన్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఇప్పుడున్న క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీలో ఉన్న ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీలో ఉన్న ఐఐఎం టూల్స్, పింగ్ ఫెడరేట్, పింగ్ యాక్సెస్, సైబర్ ఆర్క్. ఓకే, ఇట్లాంటి నెంబర్ ఆఫ్ కోర్సెస్, ఈవెన్ మ్యూల్ సాఫ్ట్, ఇలాంటి కొత్త ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్ని మన దగ్గర స్టార్ట్ అవబోతున్నాయి. సో మీకు ఎవరికైనా ఎంక్వైరీ ఉంటే, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే, ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా మోహన్స్ టెక్నాలజీస్ని కాంటాక్ట్ అవ్వండి. ఇది మన వెబ్సైట్. మోహన్స్ టెక్నాలజీస్ అనేది మన వెబ్సైట్, mohanstechnologies.com వెబ్సైట్. యూట్యూబ్ నేమ్ వచ్చేసి మోహన్స్ ఐఐఎం ట్రైనింగ్స్. ఓకేనా గైస్, టీకేనా. కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోని. థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ ద సెషన్. మీరు అటెండ్ అవుతున్నందుకు, వింటున్నందుకు ధన్యవాదాలు. ఉం? అంతేనా, తెలుగులో అంతేనా అనేది? ధన్యవాదాలు, శుభరాత్రి. ఓకేనా, బాయ్. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కొత్త కాన్సెప్ట్లో కలుద్దాం. పైతానే నెక్స్ట్ వీడియోలో కొత్త కాన్సెప్ట్లో కలుద్దాం. బాయ్. See you signing off.